ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. శివపురాణం 25వ రోజు పారాయణం. మునులకు బ్రహ్మ చేసిన తత్వోపదేశం. ఈ ప్రపంచానంతటినీ సృష్టించే బ్రహ్మదేవుడు మునులకు పరమేశ్వర తత్వాన్ని గురించి చెప్తున్నాడు. ఈ ప్రపంచమంతా పరమేశ్వరుడి స్వరూపమే. సమస్త లోకాలన్నీ ప్రాణకోటి, పంచభూతాలు, ఆదిశక్తులు, దేవేంద్రాదులు, జ్ఞానాన్ని కలిగించే పంచ జ్ఞానేంద్రియాలు సమస్తం పరమేశ్వరుడు మాయా విలాసమే. సృష్టి జరుగుతున్నప్పుడు పరమేశ్వరుడు యోగ సమాధిలో మారేడు దళం మీద ఉంటాడు. మాయాశక్తి తగ్గినప్పుడు సూర్యచంద్రాదులను, నక్షత్రాలను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, ఇతర దేవతలను సృష్టించాడు. పరమేశ్వరుని పూజించడం వల్ల తప్పక విముక్తి లభిస్తుంది అని ప్రబోధించాడు. నైమిసారణ్యోత్పత్తి. ఏ పురాణం విన్నా, ఏ కథ చెప్పినా, ఏ వ్రతం చేసినా, ఏ ఖైదైనా నైమిసారణ్యాన్ని అని మొదలవుతుంది. ఆ నైమిసారణ్యం ఎట్లా ఏర్పడిందో చెప్పమని అడిగిన సౌనకాదులకి సూత మహర్షి ఈ విధంగా చెప్పుతున్నాడు. పూర్వం మునులంతా సత్రాయాగం చేయాలనుకున్నారు. ఆ యాగానికి సరైన ప్రదేశాన్ని చూపించమని శ్రీమన్నారాయణుని వేడుకున్నారు. నారాయణుడు వారితో, నేను నా చక్రాన్ని విసిరేస్తాను. అది ఏ ప్రాంతానికి వెళ్ళి పడుతుందో ఆ ప్రదేశంలో మీరు సత్రయాగం చేయండి. చక్రం పడిన ప్రదేశమే నైమిసారణ్యంగా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పి తన చక్రాన్ని విసిరాడు. ఆ చక్రం వెళ్ళి మిక్కిలి మధురమైన నీటి సౌకర్యం కల వివిధ ఫలవృక్షాలు గల హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణంతో నిండి, భగవదారాధనకు అవసరమైన వృక్షాలతో నిండిన ప్రకృతి సౌందర్య దృశ్యాలతో చూసే వాళ్ళ కనులకే ఇంపు కలిగించే చక్కటి ప్రదేశంలో ఆగింది. ఆ చక్రం వెనక్కే వెళ్తున్న మునులు కూడా ఆ ప్రదేశాన్ని చూసి ఆగి ఆశ్రమాలను నిర్మించుకొని వేదశాస్త్రాల్లో చెప్పబడ్డట్లుగా సత్రయాగం చేసుకున్నారు. ఆ పైన బ్రాహ్మణులకు భోజనాదులు పెట్టి భూతతృప్తి చేసి ఆనందంగా ఉన్నారు. అంతటి పవిత్రమైన సమయంలో మునుల కోరిక మేరకు వాయుదేవుడు ఆ పరమేశ్వరుడు పరతత్వాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. పరమేశ్వరుని చేత ప్రబోధింపబడ్డ గాయత్రి మంత్రజపం వల్లనే బ్రహ్మదేవుడికి సృష్టి నిర్మాణానికి కావాల్సిన విజ్ఞాన సంపద వచ్చింది. అటువంటి విశిష్టమైన మంత్రాన్నే బ్రహ్మదేవుడు మాకు ఉపదేశం చేశాడు. దీనివల్లనే మాకు పరతత్వ విజ్ఞానం కలిగింది. శివుడి పరతత్వం అంటే మాయయే. త్రిగుణాలు ఆ మాయ వల్లనే ఏర్పడుతున్నాయి. తరువాయి భాగం మరుసటి వీడియోలో తెలియచేస్తాను. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర హర. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.